వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ 2026 జూలైకి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రధానంగా మనం తీసుకుంటే ఇండియా ర్యాంక్స్ 13th గ్లోబల్లీ ఫర్ ఏఐ ఎకానమీ రెడీనెస్ అనేటువంటి ఒక నివేదిక. సో నివేదికని రిలీజ్ చేసినది QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027 వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఆ యొక్క నివేదిక ప్రకారము భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత 13th. ఓకేనా. సో 13th ర్యాంక్ వచ్చింది. కేటగిరీ వచ్చేసి ఏఐ ఎకానమీ రెడీనెస్. అంటే ఫైనల్గా ఏం చెప్తున్నారు అంటే ఏ దేశము అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎకానమీలో అడాప్ట్ చేసుకుందో ఆ దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. అలా 13th ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్లో తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా, థర్డ్ ప్లేస్లో యునైటెడ్ కింగ్డమ్ ఉన్నాం. అలా టాప్ 3 పొజిషన్స్లో ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ కూడా USA, ఆస్ట్రేలియా, UK. ఇండియా ర్యాంక్ ఎంత 13. అంటే కొంత హెడ్లోను, వీవర్ హెడ్, కొంచెం పర్లేదు మిగిలిన ర్యాంకింగ్స్తో కంపేర్ చేస్తే. సో ఫైనల్గా వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027లో ఏ ఎకానమీ రెడీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ర్యాంక్ ఎంత 13th ర్యాంక్ వచ్చింది. ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఇక దాని తర్వాత JNPA, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అథారిటీ ఏదైతే ఉందో ఇది ఎమర్జెస్ యాజ్ ఇండియాస్ టాప్ కంటైనర్ పోర్ట్ ఇన్ 2025. సో ర్యాంక్ వచ్చేసి 22nd వచ్చింది. సో ఫైనల్గా JNPA అనేటువంటి పోర్ట్ ఏదైతే మనకి పోర్ట్స్ ఉంటాయి ఇక్కడ ఇండియాలో తీసుకుంటే మనకి కొన్ని పోర్ట్స్ ఉన్నాయి. లైక్ JNPA ముంబైలో మహారాష్ట్ర దగ్గరన JNPA పోర్ట్ ఉంటుంది, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అథారిటీ ఉంటుంది. అండ్ ఇదే మహారాష్ట్రలో ఇంకొక పోర్ట్ ఉంటుంది, ముంబై పోర్ట్ ట్రస్ట్ అని ఉంటుంది. ఇదే మహారాష్ట్రలో ఇటీవల ఏర్పాటు చేస్తున్నారు ఆఫ్ షోర్ పోర్ట్గా మనం చెప్పొచ్చు. అంటే అవే ఫ్రమ్ ది పోర్ట్ అంటే తీరానికి దూరంగా ఏర్పాటు చేస్తున్నారు. సో వాటర్లో, సముద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆ పోర్ట్ పేరు వధవాన్ పోర్ట్ అనేటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఈ పోర్టులోకి వెళ్ళా JNPA పోర్ట్కి టాప్ కంటైనర్ పోర్ట్ 2025 గాను అవార్డు వచ్చింది, ర్యాంక్ ఇచ్చారు. ఆ ర్యాంకింగ్లో 22nd ప్లేస్లో ఉంది. అయితే ఈ నివేదికని ప్రిపేర్ చేసినది ఎవరు అంటే వరల్డ్ బ్యాంక్, అదేవిధంగా S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వీళ్ళిద్దరు కలిసి రిపోర్ట్ని ప్రిపేర్ చేశారు. ఆ ప్రిపేర్ చేసిన రిపోర్ట్ పేరు వరల్డ్ బ్యాంక్స్ కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025. సో దానిలో మన JNPA పోర్ట్కి 22nd ర్యాంక్ వచ్చింది. ఇది భారతదేశం నుంచి. ఇక అవి కాకుండా ఇంపార్టెంట్ పోర్ట్స్ మనం తీసుకుంటే మహారాష్ట్రలో JNPAతో పాటు మహారాష్ట్ర ముంబై పోర్ట్ ట్రస్ట్ అని ఉంటుంది. అదేవిధంగా కొత్తగా నిర్మిస్తున్నారు ఇప్పుడు వధ్వాన్ పోర్ట్ అని అంటాం, సముద్రంలో, అంటే ఈ యొక్క తీరానికి దూరంలో సముద్రంలో నిర్మిస్తూ ఉన్నారు మహారాష్ట్రలో. ఇక అవి కాకుండా ఇంపార్టెంట్ పోర్ట్స్ అనేటువంటివి మన దేశంలో ఉన్నాయి. లైక్ గుజరాత్ నుంచి తీసుకుంటే ఈ ప్రదేశం ఇక్కడ ఉంటుంది. సో గుజరాత్లో కాండ్లా పోర్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఒక అతిపెద్ద పోర్టుగా చెప్పొచ్చు, కాండ్లా పోర్ట్. అక్కడ నుంచి కర్ణాటకకి వస్తే కర్ణాటకలో పోర్ట్ ఉంటుంది. సో దాన్ని మ్యాంగళూరు పోర్ట్ అని అంటాం, కర్ణాటకలో మ్యాంగళూరు పోర్ట్ అని అంటాం. గోవాలోకి వచ్చేస్తే గోవాలో మర్గావన్ పోర్ట్ అనేటువంటిది ఉంటుంది గోవా రాష్ట్రంలో. కేరళకు వస్తే కేరళలో ఇంపార్టెంట్ పోర్ట్ వచ్చి కొచ్చిన్ పోర్ట్ అనేటువంటిది కేరళలో ఉంటుంది. అండ్ తమిళనాడుకి వస్తే తమిళనాడులో చాలా పోర్ట్స్ ఉన్నాయి. లైక్ చెన్నై పోర్ట్ కావచ్చు, టూటికోర్న్ అనేటువంటి పోర్ట్ కావచ్చు. ఓకేనా. సో చెన్నైలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పోర్ట్స్ ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ చూసుకుంటే పైకి ఏపీలోకి వస్తే ఏపీలో కూడా చాలా పోర్ట్లు ఉన్నాయి. లైక్ ఇటు పక్క తీసుకుంటే కృష్ణపట్నం పోర్ట్ అని చిన్న పోర్ట్స్ ఇవి. ఏపీ నుంచి కృష్ణపట్నం పోర్ట్ అని, అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ అని, అండ్ ఈ మధ్యలో మచిలీపట్నం పోర్ట్ అని. అక్కడ పెద్ద పోర్ట్ తీసుకుంటే విశాఖపట్నం పోర్ట్ అని, అండ్ విశాఖపట్నం పోర్ట్. అక్కడ నుంచి ఒడిశాకి పోతే పారాదీప్ పోర్ట్ అని.
సో కోల్కతాకు వెళ్తే కోల్కతా పోర్ట్ అని, ఇలా పోర్ట్లు అనేటువంటివి మన భారతదేశంలో ఉండటం జరిగింది. మేజర్ దీంట్లో పోర్ట్స్లో రకాలు మేజర్ పోర్ట్స్ ఉంటాయి, మైనర్ పోర్ట్స్ ఉంటాయి. మేజర్ పోర్ట్స్ పైన కంట్రోల్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. మైనర్ పోర్ట్స్ పైన కంట్రోల్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్స్కి ఉంటుంది. ఓకే, సో ఇలా ఇంకొక అంశం, ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి అంశం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఈ మనకి మచిలీపట్నంలో పోర్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది కదా. సో డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ముచ్చెర్ల అనేటువంటి ప్రాంతం నుంచి, లేదా భారత్ ఫ్యూచర్ సిటీ అనేటువంటి ప్రాంతం నుంచి ఒక రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు కూడా గ్రీన్ ఫీల్డ్ రోడ్. ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్ని వేసుకుంటూ వస్తున్నారు. ఫైనల్గా ఈ రంగారెడ్డి జిల్లా నుంచి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆ రోడ్డు నేరుగా మచిలీపట్నంలో ఉన్నటువంటి పోర్ట్కి వెళ్తుంది. సో అంటే డైరెక్ట్గా తెలంగాణకి కూడా పోర్ట్ యాక్సెస్ అనేటువంటిది ఫ్యూచర్లో రాబోతుంది. దానికి సంబంధించిన ప్రాజెక్టు అన్నీ కూడా అప్రూవల్ అయినాయి. సో వర్కింగ్ కూడా జరుగుతుంది. సో కాబట్టి ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ బందర్ పోర్ట్ ద్వారా, దానిని మచిలీపట్నం పోర్ట్ అని అంటాం, దాని ద్వారా పోర్ట్ యాక్సెస్ అనేటువంటిది రాబోతుంది. ఇవి పోర్ట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా సిపిపిఐ 2025లో టాప్ ఇండియన్ కంటైనర్ పోర్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఆ ర్యాంక్ చూస్తే జేఎన్పిఏ పోర్ట్కి, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్కి 22nd ర్యాంక్ వచ్చింది. పిపావావ్ పోర్ట్కి 28th ర్యాంక్, ముంద్రా పోర్ట్కి 31వ ర్యాంక్, అండ్ విశాఖపట్నం పోర్ట్కి 104వ ర్యాంక్ రావడం జరిగింది. సో ఇవి ప్రధానంగా వచ్చినటువంటి ర్యాంక్స్గా మనం చెప్పొచ్చు. ఇక ఇవన్నీ కూడా మేజర్ పోర్ట్స్ యొక్క లిస్ట్ ఇక్కడ ఉన్నటువంటివి. లైక్ నేను మ్యాప్ వేసి చూపించాను ఆల్రెడీ. గుజరాత్లో కాండ్లా పోర్ట్ అని అంటాం, మనకి మహారాష్ట్రలో ముంబై పోర్ట్ ట్రస్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, అండ్ కొత్తగా మహారాష్ట్రలోనే వధవాన్ పోర్ట్ నిర్మిస్తున్నారు. అండ్ గోవాలో తీసుకుంటే మురగావన్ పోర్ట్ అని అంటాం, కర్ణాటక తీసుకుంటే మెంగళూరు పోర్ట్ అని అంటాం, కేరళలో కొచ్చి పోర్ట్, తమిళనాడుకు తీసుకుంటే టూటికార్న్ పోర్టు, చెన్నై పోర్టు, అదేవిధముగా ఎన్నూర్ పోర్ట్. సో ఆంధ్రాలో తీసుకుంటే నేను కొన్ని అడిషనల్గా చెప్పాను, లైక్ కృష్ణపట్నం పోర్ట్ అని చెప్పేసి. అండ్ కృష్ణపట్నం నుంచి ఇంకా పైకి వస్తే చెప్పాలని ఇంకా పోర్ట్లోనే బాపట్ల పోర్ట్ ఏరియా కావచ్చు, బీచ్ ఏరియా పోర్ట్ ఏరియా కావచ్చు. అండ్ కృష్ణాకు వస్తే మచిలీపట్నం పోర్ట్ అని, అక్కడ నుంచి పైకి వెళితే కాకినాడ దగ్గరికి వెళ్తే కాకినాడ పోర్ట్ అని, ఇంకా పైకి వెళితే విశాఖపట్నం పోర్ట్, అతిపెద్ద పోర్ట్ ఇది. నెక్స్ట్ ఒడిశాకి వస్తే పారాదీప్ పోర్ట్ అని, అండ్ వెస్ట్ బెంగాల్లోకి వస్తే కోల్కతా పోర్ట్ అని. ఇవి ప్రధానమైనటువంటి పోర్ట్స్గా మనం చెప్పవచ్చు. ఇంకొక అంశం న్యూస్లో ఉంది, లైక్ జోజిలా టన్నెల్ న్యూస్లో ఉంది. సో ఇటీవల జోజిల్ టన్నెల్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. సో జోజిలా టన్నెల్ అనేటువంటిది జోజిలా పాస్ దగ్గర ఉంటుంది. సో అయితే జోజిలా టన్నెల్ అనేటువంటిది ఏమిటి అంటే, ఇది లదాఖ్ని అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గంగా ఉంటుంది. సో జోజిలా టన్నెల్ అనేటువంటిది లదాఖ్ అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ మధ్య అనుసంధానంగా ఉంటుంది. కొండల్లో దీన్ని నిర్మించారు. సో దీని ద్వారా ఈ యొక్క లదాఖ్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్కి, లేదంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి లదాఖ్కి రావడానికి డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో దీని యొక్క విశేషత ఏంటి అంటే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లాంగెస్ట్ టన్నెల్గా మనం చెప్పవచ్చు. సో జోజిలా టన్నెల్ వరల్డ్స్ లాంగెస్ట్ సింగిల్ ట్యూబ్ టన్నెల్ ఇది. సో బై డైరెక్షన్లో ఉంటుంది, అంటే గూడ్స్ మనకేమవచ్చు, వెహికల్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం రావచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. సో ఇది మనకి సముద్రం యొక్క మట్టం నుంచి దాదాపుగా 11,578 అడుగుల ఎత్తులో జోజిలా టన్నెల్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మేము ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, జోజిలా టన్నెల్ ఏ ప్రాంతాల మధ్య ఉంది, లదాఖ్ అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి టన్నెల్ ఏది అంటే జోజిలా టన్నెల్. ఓకేనా, సో ఇది సముద్ర గర్భం నుంచి 11,578 అడుగుల ఎత్తులో ఉంది. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు నో హియర్. ఇక అవి కాకుండా కొన్ని పాసెస్ ఉంటాయి. నేను దీంట్లో ఉన్నటువంటి దానిలో కొన్ని పాసెస్ నేను చెప్తాను. ఈ పాసెస్ అనేటువంటి ఏంటి, నథింగ్ బట్ ఒక మార్గం, కొండల్లో ఉండేటువంటి మార్గాన్ని పాసెస్ అని అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కొండ ఉంది, అండ్ ఇది ఒక కొండ, ఇది ఒక మౌంటైన్. ఈ మౌంటైన్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో దారిని కనుక నిర్మిస్తే రోడ్డు వేస్తే దాన్ని పాస్ అని అంటాం. అంటే మార్గము, రవాణా మార్గము పాస్ అని అంటాం.
అలా వివిధ ప్లేసెస్లో వివిధ మార్గాలు నిర్మించారు, దానికి వివిధ ప్లేసెస్లో వాటికి పేర్లు పెట్టుకోవడం జరిగింది. సో అలా ఇప్పుడు న్యూస్లో ఉన్న జోజిలాకి జోజిలా పాస్ అని పెట్టారు, ఇక్కడ జోజిలా పాస్. నెక్స్ట్ ఇదే ప్రాంతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర పిరుపంజల పాస్ అని ఉంటుంది. ఇదే ప్లేస్లో జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర బనిహాల్ పాస్ అనేటువంటి ఉంటుంది. అండ్ పైన లదాఖ్లోకి వెళితే లదాఖ్లో ససేర్ పాస్ అని, క్విజిల్ దావన్ పాస్ అని అలా పాసెస్ ఉంటాయి. అండ్ భారతదేశం యొక్క సరిహద్దు దగ్గర తీసుకుంటే ఈ ప్రాంతము, అండ్ ఫర్దర్గా మిగిలినటువంటి దేశాలతో తీసుకుంటే పైన ఉన్నటువంటి దేశాలతో, చైనా లాంటి దేశాలతో తీసుకుంటే ఆ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి పాస్లు ఇవన్నీ కూడా కిలిక్ దావన్ పాస్ అని, మింటక్ పాస్ అని, పిర్పక్ పాస్ అని, అండ్ అగిల్ పాస్ అని ఇలా పాసెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వీటిలో అన్నిటిలోకెల్లా ఇంకో ఇంపార్టెంట్ పాస్ ఉంటుంది, దాన్నే నతులా పాస్ అని అంటాం. నతులా పాస్. సో నతులా పాస్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య రవాణా మార్గంగా ఉంది. ఓకేనా, సో నతులా పాస్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య రవాణా మార్గముగా ఉంది అంటే అది సిక్కిం నథింగ్ బట్ ఇండియా, సిక్కిం నథింగ్ బట్ ఇండియా, చైనా దేశం. అండ్ ఇండియాకి చైనాకి మధ్య రవాణా మార్గముగా ఏది ఉంది అంటే నతులా పాస్ ఉంది. సో నతులా పాస్ ఎక్కడ ఉంది? సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాసెస్. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాసెస్. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇక్కడ ప్రభుత్వము వినిమే అనేటువంటి ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఈ వినిమి అనేటువంటిది ఏంటి అంటే ఇట్ వాజ్ లైక్ స్కీమ్. దీని ద్వారా ఒక వెబ్సైట్ లాంచ్ చేశారు. ఆ వెబ్సైటే ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్. సో దాన్ని లాంచ్ చేసుకున్నారు, వినిమే. ఇట్ వాజ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే లైక్ ఇది ఏంటి అంటే మనకి వివిధ దేశాల నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకుంటే ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది. సో బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి ఎంట్రీ పాయింట్ ఉంది. సో అక్కడ నుంచే గూడ్స్, బంగ్లాదేశ్ నుంచి ఇండియా గూడ్స్ రావాలన్నా, ఇండియా నుంచి బంగ్లాదేశ్కి గూడ్స్ వెళ్ళాలన్నా కూడా అక్కడ ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ మధ్యనే అక్కడ నుంచి జరుగుతాయి. సో దాన్ని పోర్ట్ అని అంటాం, ల్యాండ్ పోర్ట్ అని అంటాం. ఇక్కడ నుంచి గూడ్స్ అనేవి అటు ఇటు వెళ్తూ ఉంటాయి బోర్డర్స్లో. అదేవిధంగా ఇటు పక్క మయన్మార్ ఉంటుంది. మయన్మార్ దగ్గర కూడా ప్లేస్, ఆ మయన్మార్లో ఉన్న ప్లేస్ పేరు మొరే అనేటువంటి ప్లేస్. సో ఇది ఇండియాకి మయన్మార్కి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఈ యొక్క గూడ్స్ మూమెంట్ అనేటువంటిది జరుగుతుంది. సో వీటి మేనేజ్మెంట్ కోసమే తెచ్చింది వినిమయ అనేటువంటి పోర్టల్. సో ఎన్ని గూడ్స్ వస్తున్నాయి, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఏ వెహికల్స్ వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఎంత మేర లాజిస్టిక్ మూమెంట్ జరుగుతుంది అనేది నిరంతరంగా మనకి యాక్సెస్ ఉండడానికి, డిజిటల్ యాక్సెస్ ఉండడానికి. సో ఈ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిజిటల్ ఇండియా మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క వినిమే అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. క్లియర్? సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఇక అక్కడ నుంచి మనం చెప్పాల్సి వస్తే ఈ వినిమయ అనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఒక సెంట్రలైజ్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నట్టు. సో దీని ద్వారా ఏం చేస్తున్నారు, ఇంటర్నేషనల్ వైడ్గా గూడ్స్ మూమెంట్ ఏదైతే జరుగుతుందో, ఎక్కడ ల్యాండ్ ద్వారా, భూమి ద్వారా ఇంటర్నేషనల్గా గూడ్స్ మూమెంట్ జరుగుతుందో దాన్ని మానిటరింగ్ చేస్తారు. అర్థమవుతుందా? సో నిరంతరంగా దానిని పర్యవేక్షిస్తూ ఉంటారు. సో ఆ వ్యవస్థనే వినిమయ అనేటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ వినిమయ అనేటువంటి వ్యవస్థ అనమాట. సో దీని ద్వారా ఇంకేం ఏం చేస్తారంటే సింగిల్ ఎలక్ట్రానిక్ విండో క్లియరెన్స్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు. లైక్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి అంటే, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి గూడ్స్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే జస్ట్ ఒక పర్మిషన్ అప్లై చేసుకుంటే పర్మిషన్ అనేది ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే వస్తుంది. ఓకే, సో అది మేజర్ థింగ్. సో దీన్ని డెవలప్ చేసినది ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. సో ఫైనల్గా దీనికి నోడల్ మినిస్ట్రీగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA, నోడల్ మినిస్ట్రీగా MHA ఉంటుంది. అంటే వినిమయ్ పోర్టల్కి నోడల్ మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ పోర్టల్ని డెవలప్ చేసినది ఎవరు అంటే ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, లైక్ LPAI అని అంటాం. సో వాళ్ళు డెవలప్ చేశారు. రోడ్స్కి సంబంధించి రోడ్స్ వేసేదైతేనేమో NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. బోర్డర్లో రోడ్స్ వేసేదేమో BRO, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. వాటర్ వేస్ చేసేదేమో జల మార్గాలను డెవలప్ చేసేదేమో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవి జీకే పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోవాల్సిన అంశాలు అనమాట.
సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి? ఇలా వినిమయ్ అనేటువంటి ఒక పోర్టల్ లాంచ్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటి అంటే ప్రతిదీ కూడా డిజిటల్ ఫార్మేట్లో ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అవుతుంది, నిరంతరంగా మనం మానిటరింగ్ చేసుకోవచ్చు, ఒక డాష్ బోర్డ్ ఉంటుంది, దానివల్ల డెవలప్మెంట్స్ అనేటువంటి ఎంతవరకు జరిగినాయి, ఏం జరిగినాయి అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? సో 24/7 మానిటరింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఆ ఉద్దేశంతో ఈ వినిమయ్ అనేటువంటి ఒక వ్యవస్థను రూపొందించింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు నో హియర్. అస్సాంలో ఒక పంటను పండిస్తుంటారు, ఒక ఫ్రూట్ను పండిస్తుంటారు. ఆ ఫ్రూట్ పేరు వచ్చేసి తేజపూర్ లిచ్చి అనేటువంటి ఫ్రూట్. తేజపూర్ లిచ్చి అనేటువంటి ఫ్రూట్ అనమాట. సో ఆ ఫ్రూట్కి జిఐ ట్యాగ్ అనేటువంటిది వచ్చింది, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని అంట. ఆ వచ్చినటువంటి తేజపూర్ లిచ్చి ఫ్రూట్స్ అస్సాం రాష్ట్రం నుంచి దుబాయ్ దేశానికి ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఇలా ఎగుమతి చేయడం అనేటువంటిది ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం అన్నట్టు. సో అలా ఉద్దేశంతో ఎగుమతి చేస్తూ ఉన్నారు. సో ఎగుమతి చేయడానికి కూడా ఎపెడా అనేటువంటి సంస్థ సహాయ కార్యక్రమాలు అందించింది. ఎపెడా అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఎపెడా అని అంటాం. సో వీళ్ళ యొక్క సహాయ కార్యక్రమంతో ఈ ఫుడ్ అంతా కూడా ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు నో. మరి అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ జిఐ ట్యాగ్? జిఐ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, అంటే దాన్ని భౌగోళిక సూచిక అని అంటాం. సో ఈ భౌగోళిక సూచికలను 1900 జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ యాక్ట్ 1999 అనుసరించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు. సో ఎంసీఏ వాళ్ళు దీన్ని గుర్తిస్తూ ఉంటారు. సో అలా ఒక ప్రోడక్ట్ని జిఐ అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి, అది అగ్రికల్చర్ ప్రోడక్ట్ అయినా ఇంకే ప్రోడక్ట్ అయినా కూడా దానికి ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ జిఐ ట్యాగ్ అనమాట. సో ఇచ్చేది ఎవరు? ఎంసీఏ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఏ చట్టం అనుసరించి? జియోగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999 అనుసరించి. సో అలా ఈ ట్యాగ్ ఇవ్వటం వల్ల, ఈ జిఐ ట్యాగ్ అనేటువంటిది, ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేటువంటిది ఇవ్వటం వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది అంటే, ఎవరైతే ఆ ట్యాగ్ని పొందినటువంటి సంస్థ, అదొక అసోసియేషన్ అవ్వచ్చు, అదొక యూనియన్ అవ్వచ్చు, అదొక కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేదా ఇండివిజువల్ అవ్వచ్చు. సో వాళ్ళు కనుక పొందితే, జిఐ ట్యాగ్ని పొందితే, ఆ ప్రోడక్ట్ని వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉత్పత్తి చేయడానికి లేదు, వాళ్ళు తప్ప ఎగుమతి చేయడానికి లేదు, పండించడానికి లేదు. ఎంతవరకు? 10 years వరకు. సో 10 years వరకు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు పండించడానికి ఛాన్సే లేదు. అది జిఐ ట్యాగ్ యొక్క విశిష్టత అనమాట. సో అలా మరి అస్సాంలో తేజపూర్ లిచ్చికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ప్రోడక్ట్స్కి వచ్చిందా అంటే వచ్చిందండి. తెలంగాణలో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. టోటల్గా ఈ రోజున తీసుకుంటే 19 ప్రోడక్ట్స్ ఉంటాయి. సో జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్స్ పొందినటువంటి ప్రోడక్ట్లు 19 ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చట్పట్ మిర్చి అని అంటాం, వరంగల్ బాగా ఫేమస్. వరంగల్ ప్రాంతంలో చట్పట్ మిర్చి లేదా చపాటా మిర్చి అని అంటాం. సో మిర్చి చాలా పొట్టిగాను లావుగా ఉంటుంది మిరపకాయలు. సో అవి ఆ మిరపకాయలని ఎక్కువగా పికిల్స్ తయారు చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు. మంట తక్కువ ఉంటుంది, గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో దానికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. వరంగల్ బాగా ఫేమస్, వరంగల్లో పండుతుంది. అర్థమవుతుందా? సో ఆ మిర్చి. నెక్స్ట్ మనకి పోచంపల్లిలో ఇక్కత్ శారీలు తయారు చేస్తారు. ఆ ఇక్కత్ లోగోకి, ఇక్కత్ శారీస్కి జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ కరీంనగర్ ఫిలిగ్రీ అని అంటాం, జిఐ ట్యాగ్ వచ్చింది. పెంబర్తిలో మనకి బెల్ మెటల్ క్రాఫ్ట్స్ ఉంటాయి, వాటికి జిఐ ట్యాగ్ వచ్చింది. అండ్ నిర్మల్ జిల్లాలో నిర్మల్ పెయింటింగ్స్ ఉంటాయి, నిర్మల్ టాయ్స్ ఉంటాయి, నిర్మల్ ఫర్నిచర్ ఉంటాయి. ఈ మూడింటికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. అండ్ బంగినపల్లి మ్యాంగోస్కి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇక హైదరాబాద్లో తీసుకుంటే హైదరాబాద్లో హలీం ఫేమస్. ఈ హలీంకి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్లో పాత బస్తీలో మనకి చార్మినార్ దగ్గరన లాట్ బజార్ అని ఉంటుంది. ఆ లాట్ బజార్లో లక్క గాజులు అమ్ముతుంటారు, లాక్ బ్యాంగిల్స్ లేదా లక్క గాజులు అంటాం. ఆ లక్క గాజులకి కూడా జిఐ ట్యాగ్ అనేటువంటిది వచ్చింది అనమాట. క్లియర్? సో ఇవి జిఐ ట్యాగ్స్ అందినవి. ఇంకోటి మనకి తాండూర్ అనేటువంటి ప్రాంతంలో కందిపప్పుని పండిస్తారు, దాన్ని తాండూర్ దాల్ అని అంటాం. సో దానికి కూడా జిఐ ట్యాగ్ అనేటువంటిది వచ్చింది. క్లియర్? సో ఇంపార్టెంట్గా జిఐ ట్యాగ్ వచ్చినటువంటివి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పోయినసారి టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో అడిగారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒక పక్కన జిఐ ట్యాగ్స్ వచ్చినటువంటి ప్రోడక్ట్లు పెట్టారు, అవి ప్రాంతాలు పెట్టారు. సో మ్యాచ్ చేయమన్నారు. సో కాబట్టి అప్పుడు క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. క్లియర్? సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు నో హియర్.
ఇంకా ఇటీవల 2026లో జిఐ ట్యాగ్స్ని పొందినటువంటి ప్రొడక్ట్స్ మనం చూస్తే ఒకటి సీతాహి కుత్కి మధ్యప్రదేశ్లో జిఐ ట్యాగ్ వచ్చింది. నగ్ధమన్ కుత్కి జిఐ ట్యాగ్ వచ్చింది మధ్యప్రదేశ్. బైగాని అరహార్ మధ్యప్రదేశ్ జిఐ ట్యాగ్ వచ్చింది. అండ్ మహాకోశల్ క్షత్రియ చావల్ మధ్యప్రదేశ్ జిఐ ట్యాగ్ వచ్చింది. నోలెన్గూర్ వెస్ట్ బెంగాల్ జిఐ ట్యాగ్ వచ్చింది. సీతాఫలాతి వెస్ట్ బెంగాల్ అండ్ మిగిలిన వెస్ట్ బెంగాల్ 21 ప్రోడక్ట్స్కు. అండ్ గుజరాత్లో గుజరాత్ ప్రాంతంలో సూరత్లో డైమండ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ డైమండ్ ఇండస్ట్రీస్లో ఆ సూరత్ డైమండ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఒక కటింగ్ స్టైల్ ఉంటుంది డైమండ్స్ని కట్ చేసేది. సో అదే సూరత్ కట్ అని అంటాం. ఆ సూరత్ కట్కి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది అనమాట. సో ఇండియాలో డైమండ్స్ ఫేమస్ ఎక్కడ అంటే సూరత్లో ఫేమస్. అదేవిధంగా ఒకప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో గోల్కొండ కోటలో కూడా డైమండ్స్ అనేటువంటి బిజినెస్ విపరీతంగా జరిగేది. సో అలా కూడా ఈ ప్రాంతం కూడా డైమండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేమస్ అనమాట. సో అలా ఇప్పుడు ఈ గుజరాత్లో ఉన్న సూరత్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో సూరత్లో డైమండ్స్ కటింగ్ చేస్తుంటారు, వాళ్ళు ఫినిషింగ్ ఇస్తారు. సో అది ఫేమస్. సో దానికి జిఐ ట్యాగ్ అనేటువంటిది రావడం జరిగింది. ఇది కూడా ఇవన్నీ కూడా 2026లో జిఐ ట్యాగ్స్ని పొందినటువంటి అంశాలు. కాబట్టి ఈ సంవత్సరం కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి వీటిపైన క్వశ్చన్స్ అనేటువంటివి రావడానికి చాలా స్కోప్ ఉంది. ఇంకొక అంశం, సో ఇటీవల ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒక దేశానికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి దేశం పేరు సీచెల్లస్. ఆ సీచెల్లస్ అనేటువంటి దేశంలో ఒక పురాతనమైనటువంటి చాలా వయసు కలిగినటువంటి ఒక టర్టిల్ని అంటే ఒక టొటాయిస్ని ఒక తాబేల్ని మీట్ అవ్వడం జరిగింది. సో దాని యొక్క ఏజ్ చూస్తే 194 ఇయర్స్ ఉంటుంది. ఏజ్ ఎంత ఉంటుందండి? 194 ఇయర్స్ ఉంటాయి. సో దాని పేరు జొనాథన్ అని అంటాం. ఇట్స్ నేమ్ వాస్ జొనాథన్. సో దాన్ని కలిశారు. సో కలిసి దానికి కలవడం జరిగింది. సో అది ఇలా ప్రపంచ దేశాల్లో బాగా గుర్తింపు పొందినటువంటి ఒక అత్యంత వయసు కలిగినటువంటి పురాతన జీవిగా ఇది కనిపిస్తుంది. సో దీని యొక్క వయసు ఎంత అంటే దాదాపుగా 194 ఇయర్స్ అనమాట. అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఇది జన్మించింది. ఓకేనా. సో అతి పురాతనమైనది. సో ఇది అరౌండ్ 1832లో జన్మించినటువంటి ఒక టొటాయిస్, ఒక టొటాయిస్ లేదా ఒక టర్టిల్, ఒక తాబేలు. సో దీని వయసు 194 ఇయర్స్. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెళ్ళి దీన్ని కలిసి దానికి ఫీడింగ్ అనేటువంటిది చేయడం జరిగింది. సో అలా ఇది న్యూస్లో ఉంది. అలా ఇండియాలో కూడా ఈ అంశం న్యూస్లో ఉండటం జరిగింది. ఇంకొక అంశం E85 అనేటువంటిది న్యూస్లో ఉంది. సో E85 అంటే మీనింగ్ వచ్చేసి 85% అనేటువంటిది ఇథనాల్ ఉండటం, 85% ఇథనాల్ ఉండటం, అదేవిధముగా 15% అనేటువంటిది పెట్రోల్ అనేటువంటిది ఉండటం. సో 15% పెట్రోలు అండ్ 85% ఇథనాల్. ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ తీసుకుంటే 1 లీటర్ యొక్క ఫ్యూల్లో 850 ml ఏమో ఇథనాల్ కలపటము అండ్ 150 ml ఏమో పెట్రోల్ కలపటం. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అని అంటాం. ఈ పెట్రోల్ వి కాల్ ఇట్ యాజ్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్గా మనం చెప్తామండి. సో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఏదైతే ఉందో సో దీనిని వెహికల్స్లో యూజ్ చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వస్తూ ఉంది. సో అక్కడ ఫ్యూల్ని రిలీజ్ చేశారట, యూజ్ చేయడానికి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో రిలీజ్ చేసినటువంటి వ్యక్తి మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అయిన మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి అయినా రిలీజ్ చేయడం జరిగింది అండి. సో ఫైనల్గా మరి E85 అనేటువంటి ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అనేటువంటిది అన్ని వెహికల్స్లో యూజ్ చేయరు, కొన్ని వెహికల్స్లోనే. అవే వాటిలో ఏమంటామంటే ఈ ఫ్లెక్స్ ఫ్యూల్ వెహికల్స్ అని అంటాం. సో వాటిలో మాత్రమే ఈ యొక్క ఫ్యూల్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇనిషియల్గా ఒక 48 అవుట్లెట్స్లో E85 ఫ్యూల్ అనేటువంటిది అందుబాటులో తీసుకొచ్చారట. ఓకేనా. సో 48 అవుట్లెట్స్లో అందుబాటులో తెచ్చారు. ఇవి PSCలో ఉన్న దానిలో. అండ్ 500 అవుట్లెట్స్ అనేవి ఫ్యూచర్లో అంటే డిసెంబర్ 2026 కల్లా అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. అంటే ఈ ఇథనాల్ అనేది 85% ఇథనాల్ యూజ్ చేసే వెహికల్స్ అన్నిట్లో కూడా యూజ్ చేయరు, దానికి సపరేట్ వెహికల్స్ ఉంటాయి అన్నమాట. సో దీని ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు అంటే 1.84 lakh crores మేర ఫారెక్స్ రిజర్వ్లను మనం సేవ్ చేయవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇంపోర్ట్స్ 302 లక్షల మెట్రిక్ టన్నుల ఫ్యూల్ని మనం ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు. దానితో పాటు
పెట్రోల్ ప్రైస్ సాధారణంగా ఉండేటువంటి పెట్రోల్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే 20 రూపీస్ తగ్గుతుందని చెప్తున్నారు. సో ఇవి వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ జనరల్గా చూసుకుంటే కొన్ని కాంప్లికేషన్స్ చూసుకుంటే ఈ ఫ్యూల్ అనేది 2023 కంటే ముందున్నటువంటి వెహికల్స్లో లేదా 2018 కంటే ముందున్నటువంటి వెహికల్స్లో సపోర్ట్ చేయదని చెప్తున్నారు. ఎందుకు అంటే లైక్ అప్పుడున్నటువంటి వెహికల్స్లో E5 కండిషన్స్ ఉండేవి అండ్ ఇథనాల్ 5% యాడ్ చేసేవాళ్ళు, అప్పుడు ఆ వెహికల్ సపోర్ట్ చేసేవి. ఇక దాని తర్వాత మళ్ళీ 2023 తర్వాత E20 ఫ్యూల్స్ సపోర్ట్ చేసే వెహికల్స్ వచ్చినాయి మార్కెట్లోకి, వాటికి E20 సపోర్ట్ చేసిందని చెప్తున్నారు. అండ్ E20 అంటే 20% ఇథనాలు అండ్ 80% పెట్రోల్ కలపటం. ఇంకా మళ్ళీ మార్చి E85 తెస్తామని చెప్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కంప్లీట్గా ఇథనాలే అండ్ E100 అనేటువంటి తీసుకురావడం తెస్తామని చెప్తున్నారు. బట్ దీంట్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ అని కూడా చెప్తున్నారు. బట్ ఈ ఫైనల్గా ఇథనాల్ అనేటువంటి దాన్ని దేని నుంచి ప్రొడ్యూస్ చేస్తారు అంటే దే కెన్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ఇథనాల్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ షుగర్ కేన్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు, అదేవిధముగా ప్యాడీ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు, అదేవిధముగా మొక్కజొన్న మైజ్ నుంచి కూడా ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? సో ఇవి దీనికి సంబంధించిన అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.